అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చట్నీ లేకుండా పెసరట్టు చేసుకోవడం ఎలానో చూపిస్తాను. ముందుగా నేను 2 కప్పుల పెసలు తీసుకుంటున్నాను. దానికి సరిపడా 1 గ్లాస్ బియ్యం కూడా తీసుకుంటున్నాను. రెండు కప్పుల పెసలకి 1 కప్పు బియ్యం. వీటిని ఫ్రెష్గా కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలి. మనం ఈ పెసలను బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. మనం పెసరట్టు వేసుకోవడానికి గంట ముందు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. కొందరు రాత్రే మిక్సీ పట్టుకుంటారు, కానీ రాత్రి మిక్సీ పట్టుకోవడం వల్ల తెల్లారేసరికి పిండి పులిసిపోతుంది. పిండి పులిసిపోయిన వాసన, అలాగే పులిసిపోయిన టేస్ట్ కూడా వస్తుంది అట్టు. కాబట్టి మనము అట్టు వేసుకునే గంట ముందు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టిన పెసర్లను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. ముందుగా మీకు చెప్పాను కదా చట్నీ లేకుండా పెసరట్టు చేసుకోవడం ఎలా అని. దీనికి నేను ఒక 5 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు తీసుకుంటున్నాను. ఇలా మిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి రుబ్బుకోవడం వలన నోటికి రుచిగా ఉంటుంది, చట్నీ కూడా కావాలని అనిపించదు. నేను గంట ముందు మిక్సీ పట్టుకున్న పెసరట్టు పిండి ఇది. ఇప్పుడు మీకు పెసరట్టు పోసి చూపిస్తాను, చూడండి. మీరు ఉల్లిపాయ తినేవారైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవచ్చు. అల్లం తురుము కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబుకి అవి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా ప్లేన్ చేసి ఇస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి రెడ్గా ఎలా అయిందో. దీన్ని ఇప్పుడు తింపేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. వేడి వేడి పెసరట్టు రెడీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.